సార్ సార్ ఒకసారి సార్ రైట్ సార్. అంటే దీంట్లో రెండు కార్యక్రమము. ఒకటి ఏంటంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టించడం. కొన్ని మీకు ఈజీగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి ప్రజలకి. విజయవాడలో చాలా జంక్షన్స్లో ఉంటాయి, మన దగ్గర ఏ జంక్షన్స్లో కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ లేదు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉందంటే మనం ఒక్కరు ఉన్నా 10 మంది ఉన్నదానికి సమానం. అది కొంచెం పెట్టిస్తామని చెప్పి పెట్టించడం జరిగింది. కమింగ్ డేస్ ఇంకా అదర్ జంక్షన్స్ కూడా ఆలోచిస్తాము. రెండోది జాకెట్స్. ఇది మనకి మణిపాల్ హాస్పిటల్ నుంచి ఈ క్యాన్సర్ ట్రీ కిందకి వాళ్ళు టీషర్ట్స్ ఇస్తామన్నారు. నేను రిక్వెస్ట్ పెట్టుకుని రేడియం జాకెట్స్ అడిగాను. మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను నైట్ టైం చూస్తున్నాను, మీరు చాలామంది రేడియం జాకెట్స్ అంటే ఇప్పుడు బాగానే ఉంది యాక్చువల్లీ. ఒకవేళ ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉందంటే మీరు వేయరు అంతే. కానీ కనీసం నైట్ టైంలోనా మీరు వేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంటాయి. బ్యాటన్ ఒకటి, రేడియం జాకెట్స్ ఒకటి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ సేఫ్టీ కోసం అది ఇంపార్టెంట్. ఓకే, టోటలీ మన 7 జంక్షన్లో ప్లాన్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చుట్టుపక్కల సెంటర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ బీఆర్ గార్డెన్స్, ఆ తర్వాత భారత్ మౌంట్ స్టాచ్యూ, ఇంకా ఒక 2 సెంటర్ ఇలాగా ప్లాన్ చేస్తున్నాము. బీటీఆర్ సెంటర్ అన్నీ కూడా కొంచెం ప్లాన్ చేస్తున్నాము. వచ్చిందంటే బాగుంటాయి. సిగ్నల్స్ కూడా ఇప్పుడు దాదాపు అవుట్ ఆఫ్ 13 టోటలీ 19 అంటే మనం వచ్చినప్పుడు సిగ్నల్స్ కూడా ఏమి పని చేయట్లేదు. 2 సిగ్నల్సే పని చేసేది. బీఆర్ గార్డెన్స్ ఒకటి, ఇంకా ఒక ప్లేస్లో 2 సిగ్నలే మళ్ళీ 2 సిగ్నలే పని చేసేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 10 సిగ్నల్స్ వరకు మనం పెట్టించడం జరుగుతుంది. నైట్ అన్ని చూసినప్పుడు మీకు కొంచెం కంపారిటివ్లీ వర్క్ ఈజీ అవుతాయి కాబట్టి సిగ్నల్స్ కూడా రావడం మనకి మంచిగా అయింది. ఇంకా అదర్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తాము. ట్రాఫిక్ వల్లనే మన ప్రజల దగ్గర బాగుందా లేదా, టౌన్ కంట్రోల్లో ఉందా లేదా అనేది ఎంత లా అండ్ ఆర్డర్ చేసినా ట్రాఫిక్ని బట్టే మమ్మల్ని డిసైడ్ చేస్తారు.